భవిష్యత్తులో 3D టెక్నాలజీ అన్ని రంగాల్లో తన ఉనికిని చాటుకుని అగ్రశ్రేణి ప్రాధాన్యతను సంతరించుకుంటుందని బెంగళూరుకి చెందిన 3D టెక్నాలజీ నిపుణులు ఆకాష్ తెలిపారు. ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తిగా ప్లాస్టిక్ పెల్లెట్లను ఉపయోగించి ఫిలమెంట్ ఫ్యాబ్రికేషన్ పద్ధతిలో తయారు చేసిన 9 అడుగుల గణేష్ విగ్రహాన్ని వట్లూరులోని రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ప్రదర్శనకు ఉంచారు. ఈ విగ్రహ తయారీలో వినియోగించిన సాంకేతిక ఇతర అంశాలపై ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ టెక్నాలజీ సాయంతో ఇళ్లు, ఫర్నిచర్, ఇతర వస్తువులను తయారు చేసే అవకాశం ఉందని చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డోలా సంజయ్ ఎస్ మాట్లాడుతూ నూతన టెక్నాలజీతో తక్కువ బరువుతో ప్రముఖ వ్యక్తుల విగ్రహాలను తయారు చేయవచ్చునని అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి కె వేణుగోపాల్, హెచ్ఓడీలు, విద్యార్థులు పాల్గొన్నారు. But you heard about other forming units. So here we have created the world's tallest 3D printed Vinayaka statue. It is like a 10 feet tall statue, 200 kgs in weight, and it is totally 3D printed in a single part, which is a global achievement. It is created in a large 3D printer, which is a 1000 cubic feet build volume, made at Jaipur at Ahathadi Innovations. And the statue is like on a tour all across the country to raise awareness for the technology and for the junction between technology and the spirituality aspect. టెక్నాలజీలో వినాయక స్వామి విగ్రహం చేసినందుకు ఫస్ట్ సార్కి ఆకాష్ సార్కి కృతజ్ఞతలు చెప్తున్నాము. నిజంగా ఆంధ్రప్రదేశ్లో విగ్రహాన్ని రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పెట్టించినందుకు సార్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. రియలీ సార్ ఈరోజు సార్ ఒక డెమో ఇచ్చారు. సార్ 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఏంటి, దాన్ని ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి దాంట్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి, ఎలా వర్క్ చేయాలనేది కూడా అన్నీ చెప్పారు. డెఫినెట్గా ఫ్యూచర్ డేస్లో 3D ప్రింటింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కాలేజీలో కూడా. అండ్ సేమ్ టైం స్టూడెంట్స్ కూడా దాని మీద ట్రైనింగ్కి డెఫినెట్గా అనదర్ 10-15 డేస్లో 3D టెక్నాలజీలో కూడా ట్రైనింగ్కి స్టార్ట్ చేస్తాం. ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా బడేటి చంటిని నియమించాలని నాయకులు, కార్యకర్తలు ముక్త కంఠంతో నినదించి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. స్థానిక జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం రాత్రి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.